సార్వత్రిక సమరం మరింత వేడెక్కింది. ఇప్పటివరకు లోకల్ లీడర్ల ప్రసంగాలు హోరెత్తగా ఇక నుంచి జాతీయ స్థాయి నేతల ప్రచారాలు ముమ్మరం కానున్నాయి. ప్రధాని మోడీ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విజయ సంకల్ప్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభల కోసం బీజేపీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ప్రచారం చేయనున్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ తో పాటు కర్నూలులో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షతో కాంగ్రెస్ కు షాకుల మీద షాకులిస్తుంటే మధ్యలో అంతో కొంత లాభపడ్డ బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేయగా ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగారు. ఈ రోజు మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి డీకే అరుణ పోటీ చేస్తుండగా ఆమెకు మద్దతుగా మోడీ ప్రచారం చేయనున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం స్థానిక నాయకులు శ్రమిస్తున్నారు. ఇవాళ పార్టీలో వచ్చాను, ప్రజల మధ్యలో వచ్చాను, అందరు మెప్పు పొందాను, అందరితో పాటు ఉన్నాను. నేనేదో సీట్లను ఏదో గెలిపించి ఓడిపించేంత శక్తి నా లోపల లేదు. నేను ఒప్పుకుంటాను దానికి. అంత మాత్రాన ఏదైతుందో ఆయన ప్రలోభం లేకుండానే ఏదైతుందో గెలవాలి, మేమే గెలిచి చూపిస్తాం అని ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నారు? ఎవరి కోసం ఛాలెంజ్ చేస్తున్నారు? ప్రజలు చూస్తలేరా? గెలిచే అవకాశం ఉండటంతో పాటు తాము ప్రభావం చూపించే స్థానాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్య నేతల ప్రచారంతో మరింత ఊపు తెస్తోంది.